Hello guys, welcome to Arushri 2930. ఇవాళైతే నేను మైండ్ క్రాఫ్ట్ ఆడుతున్నాను స్టార్టింగ్ నుంచి సర్వైవల్ వరల్డ్ లో. ఇదే అయితే మన ఛానల్లో వెరీ ఫస్ట్ గేమింగ్ వీడియో కాబట్టి కొంచెం స్పెషల్ కదా, అందుకే మైండ్ క్రాఫ్ట్ ఆడుతున్నాను. యాజ్ యూ కెన్ సీ నేను వీడియో స్టార్ట్ అవ్వక ముందే కొంచెం వుడ్ అయితే కలెక్ట్ చేస్తాను. మనం దీంతో వుడెన్ ప్లాంక్స్ క్రియేట్ చేసుకుని క్రాఫ్టింగ్ టేబుల్తో పాటు కొన్ని స్టిక్స్ కూడా క్రియేట్ చేసుకుందాం. సో ఈ క్రాఫ్టింగ్ గ్రిడ్ నుంచి మనం వుడ్ బ్లాక్స్ని మళ్ళీ కలెక్ట్ చేసుకుంటే కొన్ని స్టిక్స్ క్రియేట్ చేసుకుని మనం యాక్స్ తయారు చేసుకుందాం. సో యాక్స్ రెసిపీ ఏంటంటే మీ అందరికీ తెలిసిందే, కానీ ఒకసారి చూపిస్తున్నా. సో మనం క్రాఫ్టింగ్ గిడ్లో 2 స్టిక్స్ మరియు 3 బ్లాక్స్ ఇలా ఆర్డర్లో పెడితే మనకైతే ఒక వుడెన్ యాక్స్ వస్తుంది. యాక్స్ దేనిలో ఉపయోగపడుతుందో తెలుసా? మనం యాక్స్ని క్రాఫ్ట్ చేసినప్పుడు మనం దీన్ని ట్రీస్ని మైన్ చేసుకోవడానికి వాడచ్చు. పైగా వుడెన్ ఐటమ్స్ ఏదైనా యాక్స్తో ఫాస్ట్గా బ్రేక్ అవుతుంది. మనం యాక్స్తో ఇంకా వుడ్ కలెక్ట్ చేసుకుంటే మనం ఇంకా చాలా టూల్స్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. మైన్క్రాఫ్ట్లో చాలా వుడ్ టైప్స్ ఉన్నాయి. మన 1.20 అప్డేట్తో ఇంకా 2 టైప్స్ ఆఫ్ వుడ్స్ కూడా కొత్తగా వచ్చినాయి. అదేంటంటే బ్యాంబూ వుడ్ మరియు చెర్రీ బ్లాసమ్ వుడ్. మనకి గేమ్లో ఛానల్ నుంచి అయితే బ్యాంబూ ఉంది, కానీ దానికి ప్యాండాస్ని తినిపించడం తప్ప ఇంకేం యూస్ లేకుండా పోయింది. అందుకే 1.20లో మన మైన్క్రాఫ్ట్ డెవలపర్స్ అయితే బ్యాంబూతో ఒక వుడ్ టైప్ క్రియేట్ చేయొచ్చని ఒక అప్డేట్ పెట్టారు. ఇప్పుడు మనం ఆ బ్యాంబూని కలెక్ట్ చేసుకుని ఎన్నో బ్లాక్స్ క్రియేట్ చేయొచ్చు, లైక్ చిజిల్డ్ బ్యాంబూ వుడ్, ఇంకా చాలా ఐటమ్స్ క్రియేట్ చేసుకోవచ్చు. మనకి స్టార్టింగ్ నుంచి గేమ్లో చాలా వుడ్ టైప్స్ ఉన్నాయి. అందులో కొన్ని స్ప్రూస్ వుడ్, అకేషియా వుడ్ అండ్ బర్చ్ వుడ్. ఇప్పుడు మనం కలెక్ట్ చేస్తుంది బర్చ్ వుడ్. బయట తెల్లగా ఉంటుంది. ఇందాక మనం కలెక్ట్ చేసింది అయితే ఓక్ వుడ్. ఈ రెండు ద మోస్ట్ కామన్ వుడ్ టైప్స్ ఇన్ ద మైన్క్రాఫ్ట్ గేమ్. ఇది మనం ఏ ఫారెస్ట్ బయోమ్లోకి వెళ్ళినా కూడా చాలా దొరుకుతుంది. కానీ అకేషియా, స్ప్రూస్ వుడ్స్కి కానీ మనం కొంచెం దూరం ట్రావెల్ చేసి డిఫరెంట్ బయోమ్స్లో కలెక్ట్ చేసుకోవాలి. సో ఇప్పుడైతే మనకి సరిపడా వుడ్ అయితే దొరికింది. శ్రీహాస్, ఓక్ వుడ్ ఇవన్నీ కొంచెం కాస్ట్ ఉంటాయి కదా? కాస్ట్ ఏమి ఉండదురా, ఇందులో అసలు కరెన్సీయే ఉండదు. మనం డైరెక్ట్ ట్రీస్ని మైన్ చేసుకుంటూ వచ్చేస్తుంది. మనకు అసలు కాస్టే లేదు ఈ గేమ్లో. కానీ మనకి ఎక్స్పీ లెవెల్స్ అని కొన్ని ఉంటాయి. మనం ఎన్చాంటింగ్ టేబుల్ని క్రాఫ్ట్ చేసినప్పుడు వాటిని వాడుకోవాలి. శ్రీహాస్, రియల్ లైఫ్లో క్వశ్చన్ అడుగుతా, ఈ ఓక్ వుడ్ ఎక్కడ దొరుకుతుంది? అంత ఐడియా లేదు నాకు. ఓక్ వుడ్ ద మోస్ట్ కామన్ వుడ్ రా. మనం ఎక్కడ చూసినా అదే వుడ్ దొరుకుతుంది. ఓక్ వుడ్ అంటే మనకి రియల్ లైఫ్లో ఎక్కడ దొరుకుతుందో నాకు తెలియదు, కానీ అది కూడా కొంచెం ఈజీగానే దొరుకుద్ది. మోస్ట్ వుడెన్ ఐటమ్స్ మనం ఓక్ వుడ్తోనే చేస్తాం. స్ట్రాంగ్ ఉంటుందంటారు. ఏమో, నాకు స్ట్రాంగ్నెస్ గురించి తెలియదురా. కానీ మనం ఎన్చాంట్మెంట్ టేబుల్ క్రాఫ్ట్ చేసినప్పుడు అది దానిలో లాపిస్ లజూలి పెట్టి మనం టూల్స్ని అయితే ఎన్చాంట్ చేసుకోవచ్చు. ఆ టూల్స్ని ఎన్చాంట్ చేసుకోవడానికి మనం ఎక్స్పీ లెవెల్స్ అని వాడుకోవాలి. ఇంతకు చెప్పాను కదా, మనం యానిమల్ స్కిల్ చేసినప్పుడు కానీ స్కల్క్ బ్లాక్స్ని మైన్ చేసినప్పుడు కానీ ఎక్స్పీ బాల్స్ అనేది దొరుకుతుంది. ఆ బాల్స్ని మనం కలెక్ట్ చేసుకుంటే మన ఎక్స్పీ లెవెల్స్ అయితే పెరుగుతుందన్నమాట. ఓకే, సో గైస్ మనకైతే ఇక్కడ షీప్ దొరికింది. వెళ్ళి వూల్ తీసుకుని బెడ్ క్రాఫ్ట్ చేసుకుందామా? సో మీకు ఒకటి తెలుసా, మైన్క్రాఫ్ట్ 1.20లో మనకు ఒక కొత్త మాబ్ కూడా యాడ్ అయింది. అదే స్నిఫర్ మరియు ఇంకో క్యామెల్. మనకి 1.21 అప్డేట్లో కూడా కొన్ని మోడిఫికేషన్స్ అయితే గేమ్కి వచ్చేసినాయి అన్నమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి 1.21లో ట్రయల్ చేంబర్స్ అనేది వచ్చింది. అందులో మనకి బ్రీజెస్ మరియు స్వాంప్ స్కెలిటన్స్ అని కొన్ని మాబ్స్ ఎక్కువ వచ్చినాయి. ఇంకో షీప్ కూడా దొరికింది గైస్. మనం దాన్ని కూడా చంపేసుకుని వూల్ తీసుకుందాం.
సో మన యాక్స్ అయితే డిఫీట్ అయిపోయింది. సో మనకి వుడ్ ఉంది కాబట్టి షీప్ని చంపడానికి మనం స్వార్డ్ క్రాఫ్ట్ చేసుకుందాం. ఏది ఇది షీప్ పారిపోయింది, ఎక్కడే ఉందిలే గైస్. సో మీరు చూస్తున్నారు కదా బయట కలర్ ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఆ ఫ్లవర్స్ తీసుకుని మనం డైస్ కింద క్రాఫ్ట్ చేసుకోవచ్చు. ఆ క్రాఫ్ట్ చేసుకుని మనం బెడ్కి అప్లై చేస్తే ఆ బెడ్ కలర్ వచ్చేస్తుంది. శ్రీహర్ష్, షీప్ని చంపేందుకు తీసుకోవాలి? మనం చంపకుండా కూడా ఊళ్ళో అయితే తీసుకోవచ్చురా, కానీ దానికి ఐరన్ ఇంకో ఐటెం కావాలి. మనకి ఐరన్ కావాలంటే పికాక్స్ కావాలి, దానికి డీప్గా డిగ్ చేసి తీసుకోవాలి. మనం అప్పుడే పికాక్స్ క్రియేట్ చేయలేదు కదా, సో మనం చంపే తీసుకోవాలి ఫస్ట్ మనకి షీట్స్ లేనప్పుడు. పైగా దీన్ని చంపితే మనకి మైన్క్రాఫ్ట్లో ఫుడ్ కూడా దొరుకుతుంది. ఇప్పుడు మనకి వైట్ వూల్ షీప్ ఇంకోటి దొరికింది. ఇది మనం చంపేస్తే మనకి ఈజీగా ఒక బెడ్ అయితే క్రియేట్ చేసుకోవచ్చు. చూసారా గైస్, ఈ గ్రీన్ అండ్ ఎల్లో షైన్ అవుతుంది, అదే ఎక్స్పీ బాల్స్. మనకి చూసారా ఎక్స్పీ లెవెల్ 1 అయితే ఉంది. మన క్రాఫ్టింగ్ టేబుల్ ఎక్కడ పెట్టాను? సరే గైస్, క్రాఫ్టింగ్ టేబుల్ వదిలేయండి, కానీ మనం వేరే కలర్ ఫ్లవర్స్తో అయితే బెడ్కి కూడా క్రాఫ్ట్ చేసి మనం ఇంకో కలర్ బెడ్ కూడా క్రియేట్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే మన క్రాఫ్టింగ్ టేబుల్ పోయింది కాబట్టి ఇంకోటి క్రియేట్ చేసుకుందాం. సో గైస్, మనం అయితే ఒక కొత్త క్రాఫ్టింగ్ టేబుల్ క్రాఫ్ట్ చేసుకున్నాం. నా ఇన్వెంటరీలోనే ఉండిపోయింది. ఇప్పుడు మనకి 2 క్రాఫ్టింగ్ టేబుల్స్ ఉన్నాయి. సచ్ ఎ వేస్ట్ ఆఫ్ వుడ్ కదా. సో మనం బెడ్ ఎలా క్రాఫ్ట్ చేయాలంటే ఇలా క్రాఫ్ట్ చేయాలి. 3 వుడెన్ ప్లాంక్స్ లైన్లో 3 వుడెన్ బ్లాక్స్ లైన్లో పెడితే మనకు ఒక బెడ్ వస్తుంది. మనమైతే ఇంకొంచెం కస్టమైజ్ చేసుకోవాలనుకున్నాం అనుకో, ఈ బ్లూ ఫ్లవర్ని తీసుకుని, సో దీన్ని ఏ ఫ్లవర్ అంటారంటే కార్న్ ఫ్లవర్ అని అంటారంట. సో నైట్ అయింది కాబట్టి మనం తొందరగా ఈ కలర్ డై చేసుకుని బెడ్ని అయితే మనం కలర్ చేసుకుందాం. చూసారా గైస్, మనం కలర్ కలపంగానే మనకి బ్లూ బెడ్ అయితే వచ్చేసింది. తొందరగా ఈవినింగ్ అయింది కాబట్టి బెడ్ ప్లేస్ చేసుకుని పడుకుందాం. సో గైస్, మనకి రీస్పాన్ పాయింట్ కూడా సెట్ అయ్యింది. అంటే మనం ఎక్కడ చనిపోయినా కూడా ఇక్కడే స్పాన్ అవుతాం అనమాట. సో మన హంగర్ బార్ అయితే కొంచెం కూడా డిక్రీజ్ అవ్వలేదు, కానీ ఒకవేళ డిక్రీజ్ అయితే మన దగ్గర అయితే ఫుడ్ కూడా ఉంది. మన దగ్గర మెటీరియల్స్ ఉన్నాయి కాబట్టి తొందరగా ఒక పికాక్స్ చేసేసుకుందాం. సో గైస్, మన దగ్గర వుడెన్ లాగ్స్ అయితే ఎక్కువ లేవు, సో క్రాఫ్ట్ చేసుకుందాం. మనకి 4 స్టిక్స్ అయితే వచ్చినాయి. సో మనం ఇలా అరేంజ్ చేస్తే మనకు ఒక పికాక్స్ దొరుకుతుంది. సో వెంటనే మనం ఈ పికాక్స్ దీన్ని డిస్ట్రాయ్ చేసేసుకుందాం. అండ్ మైనింగ్కి వెళ్ళిపోదామా? సో గైస్, మనకి ఇదైతే కొంచెం టైం అవుతుంది. ఈలోపు మేము కొంచెం గ్రైండింగ్ చేసేసుకొని మళ్ళీ మేము వచ్చేస్తాం. సో గైస్, నేను మైనింగ్ చేస్తూ అయితే నేను ఒక కేవ్ని డిస్కవర్ చేశాను. ఈ కేవ్లోనే నేను ఆల్మోస్ట్ చనిపోయాను కూడా. యాజ్ యూ కెన్ సీ 2.5 హార్ట్స్తో డ్యామేజ్ తీసుకున్నాను నేనైతే. హంగర్ బార్ కూడా డిక్రీజ్ అయింది చూసారా. సో మనం ఎప్పుడైతే హంగర్ బార్ డిక్రీజ్ అవుతుందో, మనం షీప్స్ నుంచి తీసుకున్న ఫుడ్ కానీ ఏ యానిమల్ నుంచి
తీసుకున్న ఫుడ్ కానీ తింటే మన హంగర్ మొత్తం రీస్టాక్ అయిపోతుంది, యాజ్ యూ కెన్ సీ. సో గైజ్, మనకి ఇప్పటికే 10 minutes అయిపోయింది. సో ఇంకా నెక్స్ట్ ఎపిసోడ్లో ఇంకా కవర్ చేద్దాం. బాయ్ ఫ్రెండ్స్. ఓకే గైస్, నెక్స్ట్ ఎపిసోడ్లో కలుద్దాం. Please do like and subscribe. Bye friends.